హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అండి. నేను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. ఎలా వచ్చాయి ఏంటి అనేది షార్ట్లో చూపించాను. చాలా బాగా వచ్చాయండి అండ్ ఆల్సో టేస్టీగా కూడా ఉన్నాయి. ఈరోజు మనం రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ నేను ఒక వాటర్ మిలన్ తీసుకున్నానండి. వాటర్ మిలన్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను, సో దట్ మధ్యలో ఉన్న పల్ప్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో సీడ్స్ కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండి. ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుంటే ఒకసారి ఇలా స్లైసెస్ కింద కట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ ఆల్సో తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీ రెసిపీ అండ్ ఆల్సో సమ్మర్లో బాడీకి చాలా కూలింగ్ చేసే వాటర్ మిలన్ ఎలా తీసుకోవాలి అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. వాటర్ మిలన్ జ్యూస్, వాటర్ మిలన్ ఐస్ క్రీమ్, వాటర్ మిలన్ రా. నేనైతే వాటర్ మిలన్ రా తీసుకోమనే సజెస్ట్ చేస్తాను. కాకపోతే చాలా వరకు వాటర్ మిలన్ రా తీసుకుంటారు, కాకపోతే పిల్లలు బయట ఐస్ క్రీమ్స్ అని అదని ఇదని బాగా సతాయిస్తారు కదండి. అలాంటి వాళ్ళ కోసం ఇంట్లోనే ఇలా వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ చేసి ఇవ్వండి. హెల్దీ అండ్ ఆల్సో ఏ ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి పిల్లలకి ఈజీగా పెట్టేసేయచ్చు. అండ్ ఆల్సో వాటర్ మిలన్ బాడీని కూల్ డౌన్ చేస్తుంది కాబట్టి పిల్లలకి హాయిగా ఇచ్చేసేయచ్చు అండి, ఏ టెన్షన్ లేకుండా. ఇలా వాటర్ మిలన్ ఫస్ట్ స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను కదా. చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో పల్ప్ అనేది తీసేసుకుంటున్నాను. సో ఎంత ఈజీగా కట్ అయిపోయిందో చూడండి. మనం వాటర్ మిలన్ కట్ చేయాలంటే చాలా ఆయాస పడిపోతుంటాం, కానీ ఇలా కట్ చేసి చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ క్యూబ్స్ని మొత్తం నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. అండ్ మిక్సీ వేసుకునేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే వాటర్ మిలనే చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది వాటర్ మిలన్లో. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల వాటరీ అయిపోతుంది. సో దట్ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసేసుకోండి అండి. ఇన్ కేస్ షుగర్ హెల్తీ కాదు అని అనుకున్న వాళ్ళు హనీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, అది మన ఆప్షన్. ఇంకా హెల్తీగా స్విచ్ ఆన్ అవ్వాలి అనుకుంటే డ్రై ఖర్జూరా ఉంటుంది కదా, దాన్ని బాగా ఎండబెట్టి మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవచ్చు అండి. అండ్ ఆల్సో వెట్ ఖర్జూరా కూడా వేసుకోవచ్చు, అది మన ఆప్షన్. మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాంతో పెట్టేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ వాటర్ మిలన్ జ్యూస్ అనేది పట్టేశానండి. జ్యూస్ పట్టేసిన తర్వాత ఇలా మొత్తం సెగ్రిగేట్ చేసేసుకుంటున్నాను. పల్ప్ వస్తే ఐస్ క్రీమ్ ఫామ్ అవ్వదు కదా, సో దట్ పల్ప్ అండ్ జ్యూస్ సపరేట్ చేసేసుకుంటున్నాను. ఇలా పల్ప్ సీడ్స్ అన్నీ పైన వచ్చేస్తాయండి. దీన్ని సపరేట్ చేసేసుకొని ఓన్లీ జ్యూస్ని మాత్రమే తీసుకుంటున్నాను. జ్యూస్ కూడా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి, బాగుంటుంది టేస్ట్. అంటే జ్యూస్లో కూడా కొంచెం పల్ప్ వచ్చేటట్టు చూడండి వితౌట్ సీడ్స్. అండ్ నేను ఇక్కడ జ్యూస్ సపరేట్ చేసుకున్న తర్వాతకి దాన్ని ఐస్ క్రీమ్ మౌల్స్లో పెట్టేస్తున్నాను. ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్లో పెట్టేసి ఒక 4 to 5 hours ఫ్రిడ్జ్ అనేది హైలో పెట్టేస్తే సరిపోతుందండి. చల్లని వాటర్ మిలన్ ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోతాయి. చాలా ఈజీ, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఆల్సో హెల్తీ కూడా అండి. ఇలా నేను పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 4 to 5 hours పెట్టేసుకుంటే ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోయాయండి. ఐస్ క్రీమ్స్ ఓపెన్ చేసేటప్పుడు షార్ట్ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఓన్లీ పిక్చర్స్ యాడ్ చేస్తున్నాను ఎలా వచ్చాయని. ప్లీజ్ ఒకసారి షార్ట్ చెక్ చేసి ఇది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.